సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుము. నువ్వు చెడుతనం విడిచిపెట్టడం వల్ల, మరి ఆయనందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల నీకు కలిగే లాభం ఏమిటంటే, నీ దేహముకు ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీవు దీర్ఘాయువు కలుగుతుంది, నీకు శాంతి సమాధానాలు దొరుకుతాయి. తర్వాత నీ ఇంటిలో సమృద్ధిగా ఆహారము ఎప్పుడు కొదువు లేకోకుండా ఉంటుంది. కాబట్టి నీవు ఆయనందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడం వల్ల జరిగే లాభం ఏమిటంటే, మొట్టమొదటిగా నీ దేహంకు ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తు కలుగుతుంది, తర్వాత నీకు దీర్ఘాయువు కలుగుతుంది, తర్వాత నీ ఇంటిలో సమృద్ధిగా మరి ఆయన నిన్ను అన్ని రకాలుగా ఆశీర్దిస్తాడు. కాబట్టి ఆయనందు భయభక్తులు కలిగి జీవిద్దాం.